మీకోసం అయితే ట్రయంఫ్ నుంచి ట్రక్స్టన్ 400 అయితే తీసుకొచ్చేసామన్నమాట. దీని గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్ సెమీ అనలాగ్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఒక కెఫే రేసర్ మోడల్ సో ఆ స్టైల్ కూడా కెఫే రేసర్ లాగానే ఉంటుంది. ఇంకా సీట్ గురించి మాట్లాడినామంటే ఇదైతే మనకు సీట్ కవర్తో వస్తుంది, విచ్ ఇస్ రిమూవబుల్ రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బండి అయితే మనకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వచ్చేది అనమాట. సో కెఫే రేసర్ ఫీలింగ్ ఇవ్వడానికి మరీ అగ్రెసివ్గా ఏం లేదు, పొజిషన్ చాలా మంచిగా ఉంది. సో మిరర్స్ వచ్చేసి హ్యాండిల్కి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఇంజిన్ గురించి మాట్లాడితే మనకైతే 400cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ వస్తుంది అనమాట. 41.4 bhp పవర్, 37.8 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 400cc కాబట్టి మంచి స్టెబిలిటీ కూడా ఉంది ఈ ఇంజన్లో బ్యూటిఫుల్ ఉందన్నమాట. చూడడానికి అయితే నాకైతే పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది ఈ గ్రిల్ షేప్డ్. ఇంకా టైల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బ్రేక్ లైట్ ప్లస్ ఇండికేటర్స్ ఇచ్చేసినారనమాట. సో ఇంకా బ్రేక్స్ వచ్చేసి మనకైతే బైబ్రే నుంచి ఆఫర్ చేసినారనమాట. ఫ్రంట్ అయితే 300 mm డిస్క్ అనమాట, 70 inch అల్లాయిస్తో. బ్యాక్ వచ్చేసి 230 mm డిస్క్, సేమ్ 70 inch అల్లాయిస్ అనమాట. సో మనకైతే ఈ బండి చూడడానికి ఎట్లుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ బైక్ని రివ్యూ చేయాలని కూడా చెప్పేసాను సో మీలో ఎంతమంది ట్రయంఫ్ ట్రక్స్టన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీ అందరి కోసం ఎగ్జాస్ట్ నోట్ వినేయండి ఒకసారి.